ఆధునిక యుగంలో సాంకేతికత అతివేగంగా మారిపోతోంది. రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొచ్చి పాత వస్తువులు పక్కకు వెళ్తున్నాయి. అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి గతంలో ఎలాంటి వస్తువులను వినియోగించేవారో నేటి తరం విద్యార్థులకు తెలియదు. పాఠ్యపుస్తకాల్లోనే కనిపించే అలాంటి వాటిని ప్రత్యక్షంగా చూపించేందుకు ప్రయత్నించారు విజయవాడ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఎలక్ట్రోస్పియర్ పేరిట నిర్వహించిన ఆ శాస్త్ర విజ్ఞాన ప్రదర్శన విశేషాలు ఈ కథనంలో. నేటి యువత ఆలోచనల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలే ఎక్కువగా మెదులుతున్నాయి. మైక్రో ప్రాసెసర్లు, సిలికాన్ చిప్లే కళ్ళెదుట కనిపిస్తున్నాయి. కానీ పాతకాలంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఏం వినియోగించారు, దశాబ్దాల క్రితం సాంకేతికత ఎలా ఉండేది అనే విషయాల గురించి పాఠ్యపుస్తకాల్లోనే చూస్తున్నారు విద్యార్థులు. అయితే సంవత్సరాల పరిశోధనల ఫలితంగానే కొత్త ఆవిష్కరణలు, నూతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఎలక్ట్రోస్పియర్లో తెలియజేశారు ఈ విద్యార్థులు. పాతకాలంలో వినియోగించిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి నేటి రోబో టెక్నాలజీ వరకు ఎలక్ట్రోస్పియర్లో ప్రదర్శించారు విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీ విభాగం విద్యార్థులు. ప్రదర్శనకు హాజరైన వందల మంది ఇతర కళాశాలల విద్యార్థులు ఈ వివరాలను ఆసక్తిగా విన్నారు. ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల రంగం కీలకంగా మారుతోంది. ఒకప్పుడు సాంకేతికత అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్లే. ఆ తేడాను తెలిపేందుకు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించింది ఈ అమ్మాయి. రెసిస్టర్లు, ఇండక్టర్లు, కెపాసిటర్లలో రకాలు, వాటి ఉపయోగాల గురించి ఇలా వివరిస్తోంది. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఫిక్స్డ్ రెసిస్టర్స్ అండ్ వేరియబుల్ రెసిస్టర్స్ అని చెప్పి టైప్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే 150 years ఆఫ్ వేరియేషన్లో మేము రెసిస్టర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేసాము. వీ కెన్ సీ దట్ ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్ ఆల్సో ద బేసిక్ కాంపోనెంట్స్. పవర్ వేరియేషన్స్ అనేవి మేము రెసిస్టర్స్లో చూపిస్తాం. ఇవి వచ్చేసరికి బేసిక్ టైప్ ఆఫ్ ఇండక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్, ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో అవి వచ్చేసరికి మినీ వర్షన్స్ ఆఫ్ కెపాసిటర్స్. విద్యుత్ లెక్కింపు మీటర్లు, కీబోర్డులు ఎలా పనిచేస్తాయి, పాతకాలం పీసీబీలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాలను సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించింది నూర్జహాన్. ఇది వచ్చేసి అనలాగ్ మీటర్. దీన్ని వెయింగ్ మిషన్స్ అండ్ మనం స్పీడోమీటర్స్ కింద కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ పీసీబీస్. పీసీబీ ఇస్ నథింగ్ బట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. అంటే మనకి 150 years నుంచి వస్తున్న బోర్డ్స్ ఉన్నాయి కదా, సో అలాంటిది ఇది. దీనికి అప్డేటెడ్ వర్షన్ వచ్చేసి ఇవి ఫ్లెక్సిబుల్ పీసీబీ బోర్డ్స్. ఇవి ఎక్కువ మనం రిమోట్స్, మానిటర్స్, టీవీ, టెలివిజన్, ల్యాప్టాప్స్, కీబోర్డ్స్ వీటిలో యూజ్ చేస్తాం. బేసిక్ బ్రజర్ ఇది తెలుసు మనకి. అండ్ ఎన్కోడర్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బిట్స్ అన్నది సింగిల్ బిట్లో మనం కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఎన్కోడర్ అంటాం. స్మార్ట్ ఫోన్లతో క్షణాల్లో వీడియో లేదా ఆడియో కాల్స్ చేస్తున్నాం. గతంలో డేటా ట్రాన్స్ఫర్ కోడ్ విధానాలను అనుసరించేవారని అదెలానో వివరిస్తున్నాడు కృష్ణసాయి. ఫర్ సపోజ్ మనం హాయ్ అనే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే హాయ్కి డిఫరెంట్ మార్క్స్ కోడ్ ఉంది. హెచ్కి ఒక డిఫరెంట్ మార్క్స్ కోడ్, ఐకి ఒక డిఫరెంట్ మార్క్స్ కోడ్. ఈ కోడ్ని యూజ్ చేసి ట్రాన్స్మిటర్ అనేవాడు సిగ్నల్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు రిసీవర్ అనేవాడు బై యూజింగ్ రిసీవింగ్ ఛానల్ ఎయిర్ ద్వారా తను ఆ మీడియం ద్వారా ఛానల్లో రిసీవర్ డేటా అనేది రిసీవ్ చేసుకుంటాడు మార్క్స్ కోడ్ ద్వారా. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్లో టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే డేటా అనేది ఎటువంటి కొలాప్స్ జరగదు. అలా అని ఇవి వాడడం మానలేదు. ఇప్పుడు సముద్రం దగ్గర కానీ సబ్మరైన్స్లో చూస్తే అక్కడ టవర్లు నిర్మించడం జరగదు. కాబట్టి బై యూజింగ్ మార్స్ కోడ్ ఏన్షియంట్ ప్రాసెస్ని ఇంకా మనం వాడుతున్నాం. డేటా స్టోరేజీ కోసం ఒకప్పుడు గ్రామఫోన్ రికార్డులు ఉండేవి. అప్పటి నుంచి ఉన్న హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ వరకు జరిగిన మార్పులేంటో చెబుతున్నాడు మోతీ చరణ్. గ్రామఫోన్ అనమాట. ఇందులో ఏంటంటే సాంగ్స్ రికార్డ్ చేసుకొని అంతకుముందు ప్లే చేసుకునేవాళ్ళు. దాని తర్వాతకి వచ్చేసరికి ఏంటంటే ఇది 512 MB 512 MB ఎంత పెద్ద దాంట్లో స్టోర్ అవుతూ ఉండేది. ఇది వచ్చేసరికి ఏంటంటే 20 GB హార్డ్ డిస్క్. సో ఇది వచ్చేసరికి 250 GB హార్డ్ డిస్క్ అనమాట. సో ఇది వచ్చేసరికి వీడియో క్యాసెట్. సో ఇలా ఇది వచ్చేసరికి ఆడియో క్యాసెట్, మ్యాగ్నెటిక్ ఆడియో క్యాసెట్ అంటారు.
ఈ సీడీలు డివిడీలు వాడకముందు ఈ ఫ్లాపీ డిస్క్లు అనేవి వాడుతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఇదంతా పోయి ఆడదాకా వచ్చిందంటే మనకి పెన్ డ్రైవ్ దాకా వచ్చింది. ఆసుపత్రులు, మాల్స్ లో ఈ రోబోని ఉపయోగిస్తే చాలా వరకు వైరస్లను నాశనం చేయొచ్చంటున్నారు ప్రొఫెసర్ సూర్య. మేము అద్వితీయ రోబోటిక్స్ అనే ఒక కంపెనీతో కలిసి ఈ మైక్రోబియల్ డిజిన్ఫెక్షన్ రోబోట్ అనేదాన్ని తయారు చేశాము. సో ఇదేంటంటే ఎక్కడెక్కడైతే వైరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో హాస్పిటల్స్లో వీటిల్లో, సో ఆ ప్లేస్ అన్నింటిలోనూ అల్ట్రావైలెట్ రేస్ ఎమిట్ చేయడం ద్వారా వీటిని మనం కిల్ చేయొచ్చు. సో దీన్ని మనం ఇలా రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు, అలాగే లైన్ ఫాలోయింగ్ టెక్నిక్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. సెన్సార్ల ఆధారంగా పక్షులకు ఆహారం, నీరు అందించే బర్డ్ ఫీడింగ్ సిస్టమ్ గురించి చెబుతోంది ఈ విద్యార్థిని. ఇప్పుడు బయట పక్షులకి ఇవ్వడానికి కుదరదు కాబట్టి మనం ఇలా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసామన్నమాట. దీని యొక్క సప్లై అనేది పవర్ మనం ఎక్స్ట్రా నుండి ఇవ్వకుండా సన్లైట్ నుంచే తీసుకొని పవర్ అనేది ఇస్తాము. ఇక్కడ ధాన్యాలు అనేవి ఇస్తాము, ఇక్కడ అనేది నీళ్లు ప్రొవైడ్ చేస్తాం మనము. ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ అని ఒకటి ఉంటుంది. ఈ సెన్సార్ నుంచి పక్షి అనేది వచ్చింది లేనిది అనేది మనకు తెలుస్తుంది. ఇందులో ఏంటంటే వాటర్ యొక్క లెవెల్ అనేది డిటెక్ట్ చేసుకోవడానికి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అనేది పెట్టాము. వాటర్ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ లోపల ఆర్డినో బోర్డ్ అని ఇంకా చాలా బోర్డ్ని యూజ్ చేసామన్నమాట. ఇది SMTS అనమాట. దీని నుండి మనం పవర్ సప్లై అనేది ఇస్తాము. ఈ వైఫై మాడ్యూల్ అనేది మనం దగ్గరలో ఉన్న నెట్వర్క్కి కనెక్ట్ చేసుకుంటే ఈ వైఫై మాడ్యూల్ ద్వారా మనకి ఫోన్లో డేటా అనేది వస్తుంది. మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లు గతంలో ఎలా పనిచేసేవనే విషయాలపై అవగాహన కల్పించింది లాస్య. ఇది వచ్చేసి 8085 8086 మైక్రో ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ బేస్ చేసుకునే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఇంకా ఫర్దర్ టెక్నాలజీ వచ్చింది. సో మైక్రో కంట్రోలర్ అనేది 8051 అనే మైక్రో కంట్రోలర్ ఉంది. ఆ కంట్రోలర్ని అడ్వాన్స్డ్గా తీసుకుని ఈ ఆర్డినో బోర్డ్స్ యూజ్ చేసి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న IoT మీద ప్రాజెక్ట్స్ కానీ అదేంటి IoT రిలేటెడ్ ఆటోమేటిక్ ప్రాజెక్ట్స్ కానీ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెన్సార్ల అవసరం, వాటి ప్రయోజనాలను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్, ఇది రెసిస్టెంట్ వాల్యూస్, ఇది కెపాసిటర్ వాల్యూస్ని డివైడ్ చేసుకొని మనకి డేటా అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి సౌండ్ సెన్సార్, నేను ఎంత ప్రెషర్ అప్లై చేశాను అనేది ఈ ప్రెషర్ సెన్సార్ అనేది మనకి డేటాని ఇస్తుంది. 100 మీటర్స్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉన్నది అని మనకి ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా మనకి రీడింగ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి GPS మాడ్యూల్, GPS యాక్టివ్ యాంటీనా, వైఫై మాడ్యూల్స్, లోరా మాడ్యూల్స్, బ్లూటూత్ మాడ్యూల్, లోరా యాంటీనాస్ అండ్ జిగ్జాగ్ మాడ్యూల్స్. ఒకప్పుడు డయోడ్లను రేడియో, టీవీలో విరివిగా వాడేవారు. ప్రస్తుతం మన దేశంలో వినియోగంలో లేని డయోడ్లను విద్యార్థులకు చూపించింది లిఖిత. ఇవన్నీ అంతకుముందు రేడియోస్, టెలివిజన్స్ అప్పుడు యూజ్ చేసాం. బట్ ఇప్పుడు టెక్నాలజీని బట్టి మనకి డయోడ్స్ అనేది చాలా చిన్న సైజులో అండ్ మనం ఇప్పుడు సిలికాన్ డయోడ్స్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పటికీ కూడా ఇవి యూజ్లో ఉన్నాయి. ఎక్కడ అంటే ఇంగ్లాండ్ అటు లండన్ సైడ్ గిటార్స్లో కూడా యూజ్ చేస్తూ ఇప్పుడు యూజెస్లో ఉన్నాయి. 2 టెర్మినల్స్ అండ్ 3 టెర్మినల్స్, టెట్రాడ్, పెంట్రోడ్, అలాగే డబుల్ డయోడ్, డబుల్ ట్రయోడ్. ఈ వోల్టేజ్ అండ్ యాంప్లిఫైయర్ కింద స్విచ్ కింద కూడా యాక్ట్ చేసే డయోడ్స్ అండ్ ఆల్సో యాంప్లిఫికేషన్ కూడా యూజ్ చేస్తాం. కాలానుగుణంగా జరిగిన శాస్త్ర పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఎలక్ట్రోస్పియర్ ఉద్దేశమంటున్నారు అధ్యాపకులు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు చూసారంటే వాళ్ళు ఫిజిక్స్ ఇదివరకు చదివి ఉంటారు, చాలా కాంపోనెంట్స్ అవన్నీ కూడా దాని గురించి చదువుకుని ఉంటారు. కానీ ఆ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అన్నిటి గురించి ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఇంజనీరింగ్కి వాళ్ళు వచ్చే ముందు ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రయత్నం. ఇది 150 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ ఏంటి, అది ఎలా మారుతూ వచ్చింది, ప్రజెంట్ టెక్నాలజీ ఏంటి, వీటి మధ్య అవగాహన పెంచుతున్నామండి. దాంతోపాటు ఈ కాంపోనెంట్స్ వాడి ప్రోడక్ట్స్ ఎలా డెవలప్ చేయొచ్చు, అది పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా కొన్ని డిస్ప్లే చేసేవాడిని. ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ఏంటంటే ఒక్కొక్క కాంపోనెంట్ తీసుకుని అది ఎక్కడెక్కడ పనికొస్తుంది, దాని ఉపయోగం ఏంటి, ఎన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కూడా బెనిఫిట్ పొందుతారండి. ఒకప్పుడు ఎంతో ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇప్పుడు చౌక ధరలకే ఎలా అందుబాటులోకి వచ్చాయో ఈ ప్రదర్శనలో వివరించారు PSCMR విద్యార్థులు. పాత కొత్త రూపాలను కళ్లారా చూసేందుకు ఎలక్ట్రోస్పియర్ మంచి అవకాశం అంటున్నారు ప్రదర్శనకు హాజరైన విద్యార్థులు.